అందరికీ నమస్కారం. మొదటగా మన డబల్ న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్న విధానం మనం స్పష్టంగా గమనించాము. వాళ్ళకి కూడా గౌరవ వేతనం కింద నెలకొచ్చేసి రూ. 5,000 కూడా ఇస్తున్నటువంటి విషయం కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే వాళ్ళు ఎవరికి పనిచేసారా లేదా అనేది మనకు పక్కన పెడితే మటుకు, అయితే ఈ యొక్క వాలంటీర్లకు వ్యవస్థకొచ్చేసి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా! ఆ యొక్క కార్యక్రమము అనేది మనము అబ్జర్వ్ చేస్తే మటుకు అప్పట్లో వచ్చేసి రామ్ ఇన్ఫో అనే ఒక సంస్థ కూడా ఇచ్చినట్టు మనము స్పష్టంగా కూడా వాళ్ళు తెలియజేస్తున్నారనమాట అప్పట్లో. అయితే రామ్ ఇన్ఫో అనే సంస్థకొచ్చేసి ప్రతి సంవత్సరానికొచ్చేసి 68,62,00,000 రూపాయలు కూడా ఇచ్చినట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే అసలు ఆ సమయంలో రామ్ ఇన్ఫో అనే ఒక సంస్థకు కూడా ఎక్కడ శిక్షణ ఇచ్చినటువంటి సందర్భం లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి విషయము. అంటే కేవలము ఐపాక్ ద్వారానే మాత్రమే వాళ్ళు శిక్షణ ఇప్పించారు. అయితే ఇప్పుడొచ్చేసి రామ్ ఇన్ఫో సంస్థకొచ్చేసి 4 సంవత్సరాలలో దాదాపుగా 272,00,00,000 రూపాయలు ఇచ్చినట్టయితే మనకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఆ సంస్థ శిక్షనే ఇయ్యనటువంటి సంస్థకొచ్చేసి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చారా లేదనేది ఇచ్చారు. అయితే ఈ యొక్క ఆ డబ్బు ఆ సంస్థకి అసలు చెందిందో లేదో కానీ మనం స్పష్టంగా చెప్పలేము. డెఫినెట్‌గా ఈ యొక్క సంస్థకు డబ్బులు చేరలేదు, శిక్షణ ఇయ్యలేదు కాబట్టి, ఈ యొక్క డబ్బు మరి రూ. 272,00,00,000 ఎక్కడికెళ్ళాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి విషయం అనమాట. అంటే క్లియర్‌గా మనం ఏంటంటే అసలు వాలంటీర్‌లకు వచ్చేసి శిక్షణ కార్యక్రమము రామ్ ఇన్ఫో అనే సంస్థ ద్వారా ఇచ్చి దాదాపుగా 272,00,00,000 ఇచ్చాము అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి విషయము. అయితే అసలు ఆ సంస్థ ద్వారానే సంస్థ ద్వారా అసలుకు శిక్షణని ఇయ్యలేదు. కేవలము ఐపాక్ ద్వారా కొన్ని ఏరియాల్లో కూడా శిక్షణ ఇచ్చినటువంటి విధానం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే మరి ఆ సంస్థ శిక్షణ ఇయ్యనటువంటి సంస్థకు రూ. 272,00,00,000 మరి ఎక్కడికి వెళ్ళాయి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి విషయము. అంటే మరి కొన్ని రోజుల్లో ఈ యొక్క క్లియరెన్స్ ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు శిక్షణ కార్యక్రమానికి సంబంధించి రూ. 272,00,00,000 ఎవరికి మళ్ళాయి? అయితే ఆ సంస్థకే వెళ్ళాయా? లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళాయా? అనేది మరి కొన్ని రోజులలో మనకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. సో, ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.